అన్నదాతల సంక్షేమాన్ని పట్టించుకొని కాంగ్రెస్ సర్కారు వారికి నిత్యం వేదనకు గురిచేస్తుంది. అకాల వర్షాలు వడగండ్లకు ధాన్యం తడిసి ముత్తవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు జరిపి ఉంటే ఇప్పుడు వర్షానికి ధాన్యం తడిసేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు దాటినా కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం వీరాపూర్లో రైతులు ధర్నాకు దిగారు. నెల రోజులు గడిచినా వడ్లు కొనుగోలు చేయట్లేదని రాయకల్ జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ సర్కారు గాలి కొదిలేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కల్లాల్లో తడిసిన ధాన్యం రైతుల కష్టాలపై మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, సంక్షేమం పట్టని సర్కారుతో రైతులు అరిగోసపడుతున్నారు, కన్నీరు మున్నీరవుతున్నారు. అకాల వర్షాలతో రైతుల ఇబ్బంది ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రైతుల కన్నీటి వేద అరణ్య రోజున అయిపోయింది. కనీసం పట్టించుకున్నటువంటి పాపన ఏ అధికారులు కావచ్చు, ఏ ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గడిచిన నెల రోజుల కాలంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు దాదాపు 6-7 సార్లు అకాల వర్షాలు వచ్చినాయి. ప్రతి వర్షానికి వందల టన్నులు, వేల టన్నుల ధాన్యం తడిసి ముద్దైపోయింది, మొలకెత్తింది. నీళ్లలో కొట్టుకుపోతే కన్నీటి పర్యంతమైనటువంటి రైతులు ఆ నీళ్లలో పోయినటువంటి ధాన్యాన్ని దేవేసి మళ్లీ ఒడ్డుకు తెచ్చి ఆరబెట్టుకున్నటువంటి దుస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఉగాది నాటికే ఖమ్మం జిల్లాలో కోతలు చాలా ఊపందుకున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ వరకు మొత్తం కూడా ధాన్యం కల్లాల నుంచి రోడ్ల మీదకి, అక్కడ నుంచి కొనుగోలు కేంద్రాలకి తరలించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రములు ప్రారంభిస్తున్నామని చెప్పి మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధికారికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ధాన్యం 30,000 మెట్రిక్ టన్నులకు మించలేదు. కానీ ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నటువంటి చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిద్రపోతా ఉంది. అడపాదడపా కొనుగోలు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో నెల రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టుకున్నటువంటి రైతులు మొత్తం నష్టపోతున్నారు. అకాల వర్షాల దాటికి పట్టాలు ఎగిరిపోవడంతో రోడ్ల మీద పోసినటువంటి ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది. తడిసింది చాలా చోట్ల. నేలకొండపల్లి మండలం, అట్లాగే కూసుమంచి మండలంలో, తల్లాడ, వైరా మండలాలతో పాటు కొనిజర్ల మండలంలో కూడా పెద్ద ఎత్తున కురిసినటువంటి అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే నిన్నటి వరకు ఇంకా 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పెండింగ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఈ లెక్క చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తీసుకొచ్చినటువంటి ధాన్యం 25,000 మెట్రిక్ టన్నులని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా చోట్ల రైతులు రోడ్ల మీద ఆరబోసుకున్నారు వడ్లని. అక్కడ కప్పినటువంటి పట్టాలు కూడా గాలికి ఎగిరిపోవడంతో మొత్తం ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అన్ని చక్కగా ఉన్నటువంటి ధాన్యం మాయిశ్చర్ 1-2% ఎక్కువ ఉందని, 16-17% ఉంటే కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం 18-19 ఉన్నప్పటికీ కూడా కొనకపోవడంతో రైతులు పూర్తిగా ఆరబెడుతున్నారు. పూర్తిగా ఆరబెడితే ప్రైవేటు మిల్లర్లు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా ఆరిపోయింది, ఈ ధాన్యం అంతా నూక అవుతుంది కాబట్టి మేము కొనుగోలు చేయం అని ప్రైవేటు వ్యాపారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా కొనుగోలు చేయకపోవడం మందగించడంతో ప్రైవేటు వ్యాపారులు 1,400 నుంచి 1,500, 1,300 రూపాయలకు క్వింటా అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం సంగతి అసలు ఇక దాని గురించి పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. ఒక్కొక్క క్వింటాకు 5 కిలోల నుంచి 8 కిలోల వరకు తరుగు తీయమంటున్నారు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత మందికి చెప్పిన ఉపయోగం లేకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అడ్డికి పావుచేరు ధాన్యాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రైవేటు మిల్లర్లు దాదాపు 1,400 నుంచి 1,800 రూపాయలకు కొన్ని ప్రాంతాల్లో పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 1,400 రూపాయలకే క్వింటా ధాన్యం అడుగుతున్నారని చెప్పి చెప్తున్నారు. ప్రైవేటు మిల్లర్ల పరిస్థితి ఇట్లా ఉంటుంది. ప్రభుత్వ మిల్లర్లు కూడా, ప్రభుత్వము మిల్లర్లు అధికారులు కలిసి కూడా తరుగు పేరుతో తమను నిండా ముంచుతున్నారని చెప్తున్నారు. అకాల వర్షం దాటికి తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే వైరా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా పర్యటన చేసి రైతులను ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి చెప్పి కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేశారు, తక్షణం కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తున్నారు. రైట్.
థ్యాంక్ యూ సాంబశివరావు. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం తడిసిన ధాన్యం రైతుల కష్టాలపై మరి మా ప్రతినిధి సందీప్ రావు మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సందీప్ రావు, మొత్తంగా రాయకల్ జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో బైఠాయింపు చేపట్టి రాస్తారోకో చేస్తున్నారు. రైతుల డిమాండ్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, అలాగే ఎందుకు ధాన్యం ప్రొక్యూర్ చేయట్లేదు, అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి 402 సెంటర్లు ఓపెన్ చేశామని ఇటు అధికారులతో చెప్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల జిల్లా రాయకల్ మండలము వీరాపూర్ గ్రామానికి చెందినటువంటి దాదాపు 25 మంది 30 మందికి పైగా రైతులు ఏకకాలంలో వారంతా కూడా రహదారి పైన బైఠాయించారు. రాయకల్ అల్లీపూర్ నుంచి జగిత్యాల వచ్చే రహదారి మధ్య బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన కారణము ఏప్రిల్ మొదటి వారంలోనే తమ పంటలు చేతికొచ్చి పూర్తి స్థాయిలో ఈ వరి ధాన్యం ఐకేపీ సెంటర్లకు కూడా తరలించాము. కానీ మళ్ళీ మే 1వ తేదీ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు. మరి కారణం ఏంటనే అంశంపైన ఇవాళంతా కూడా రైతులైతే రోడ్డెక్కారు. అయితే ప్రధానంగా మనకు అంటే తెలిసినటువంటి అంశం ప్రకారము హమాలీల కొరతతో పాటు ఇక్కడ పట్టించుకునేటువంటి నాథుడే పూర్తిగా కరువయ్యాడని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ కింది స్థాయి సిబ్బంది మాత్రము తీవ్రంగా అంటే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదని మనకి ఇవాళ క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఎందుకంటే ఆ రైతులు మాట్లాడినటువంటి విధానం చూస్తే దాదాపు నెల రోజులు అంటే ఏప్రిల్ 1వ తేదీ మార్చి 25వ తేదీ నుంచే కూడా వారంతా కళ్ళాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా మరి పంటలను కొనే నాదుడైతే లేడు. వారంతా రోజు ఇటు ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో వారంతా కూడా కళ్ళాల వద్దే బైఠాయించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా కూడా వాళ్ళు నాటి రోజులు మరొకసారి గుర్తు చేస్తున్నారని కూడా రైతులంతా వాపోతున్నారు. రానున్న 2 రోజుల్లో ఈ పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తామని క్లియర్ గా చెప్పడం జరుగుతోంది. అయితే సందీప్ రావు, ఇంకో 3-4 రోజుల్లో వర్షాలు కూడా మళ్ళీ కురిసే అవకాశం ఉందంటూ ఆ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఈ లోపు ప్రొక్యూర్ చేసే అవకాశం ఉందా, ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా 2 నుంచి 3 రోజుల పాటు రైతులైతే సమయం కోరారు. ఈ 3 రోజుల్లోపు తమ ధాన్యం కొనుగోలు చేయకపోతే పూర్తి స్థాయిలో రోడ్డెక్కుతాం. ఎందుకంటే ఇప్పటికే జగిత్యాల జిల్లాలో వర్షాలు పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ అకాలంగా పెద్ద ఎత్తున కూడా వడగాలులు వీస్తున్నాయి. అలాగే గాలులు కూడా అర్ధరాత్రి సాయంత్రం అనకుండా పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఉదయం పూట దాదాపు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ రాయకల్ మండల ప్రాంతంలో కొనసాగుతున్న నేపథ్యం. మరి రైతులంతా కూడా కళ్ళల వద్దే ఉంటే తమ పరిస్థితి ఏంటి, తమ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వడదెబ్బ కొట్టి ఇప్పటికే 2 రైతులు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మరణించడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని కూడా పొట్టన పెట్టుకుంటారా, ఇప్పటికైనా తక్షణమే కొనుగోలు చేయాలి, లేని పక్షంలో 2 నుంచి 3 రోజుల్లో తమంతా రాయకల్ మండల వ్యాప్తంగా కూడా జగిత్యాల జిల్లాలోనే ఈ ప్రభుత్వ నిర్వాహకాన్ని ఎండగడుతూ అధికారుల తీర్పైన కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. నెల రోజులు గడుస్తున్నా కూడా దాదాపు మార్చి 20వ తేదీ నుంచే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంట కొనుగోలు ప్రారంభమైంది. ఇప్పుడు మే 1వ తేదీ వచ్చింది. దాదాపు 40 రోజులు కావస్తుంది. ఈ క్రమంలో ఇంకా ఎప్పుడు కొనుగోలు చేస్తారనేటువంటి రైతుల డిమాండ్. ఈ క్రమంలో ఎర్ర టెండలో కూడా మండు టెండలో దాదాపు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల కొనసాగుతూ వస్తుంది. అయినా కూడా రైతులంతా ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ రోడ్డెక్కారు. మరి చూద్దాం, 2 రోజుల్లో కొనుక్కుంటే మరొకసారి ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా వీళ్ళు రోడ్డెక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. మొత్తంగా నెల రోజులు గడిచినా వరి ధాన్యం కొనుగోలు చేయట్లేదని రాయకల్ జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.